హైదరాబాద్లోని కర్మన్ ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఇండ్లకి గవర్నమెంట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు ఆ రెవెన్యూ కొందరు అఫీషియల్స్ ఏం చేస్తారని చెప్పంటే ఆ ఇళ్లను సీజ్ చేసి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సామాను మొత్తం తీసుకొచ్చి బయట పడేసినట్టు. వాళ్ళు దాదాపు 25 నుంచి 30 ఇయర్స్ నుంచి వాళ్ళు ఏంటంటే అదే అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్ ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కావచ్చు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని ఆ ఇళ్లలో ఉంటా ఉన్నారు. మా లైఫ్ సెటిల్ అవుతుంది, మా పిల్లల భవిష్యత్తు ఉంటుందనే కదా మేము ఎక్కడో పొలాలు అన్ని అమ్ముకున్నాము. ఇప్పుడు మాకు ఏ ఆధారం లేకుండా నడి రోడ్డు మీద నిల్చోబెట్టి ఏం చేస్తాం మేము? ఎక్కడ బాబా? ఎవరైనా కూడా వేరే పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా కూడా కామన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఊళ్ళో ఉన్నటువంటి ల్యాండ్ లేకుంటే ఏదైనా వేరే చిన్న చిన్న ఫ్లాట్ ఏమైనా ఉంటే దాన్ని తీసేసి ఎక్కడైతే వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయ్యిందని చెప్పి అనుకున్నప్పుడు ఆ ఏరియాలో ప్రతి సంవత్సరం రెంట్ కట్టుకుంటూ పోయే బదులు అదేదో మనకి ఏంటంటే ఇల్లు కొనుక్కొని దాన్ని బ్యాంక్ ఏమైనా కట్టుకుంటే ఇల్లు మనకు ఉంటుంది. సో పిల్లలకైనా పనిపోతున్న ఉద్దేశంతో చాలా మంది ఉన్నటువంటి ఫ్లాట్లు ఇల్లు నమ్ముకొని వాళ్ళు ఎక్కడ సెటిల్ అని చెప్పేసి అనుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా యూజ్ అయ్యే విధంగా అక్కడ వాళ్ళు ఏంటంటే ఇల్లు కట్టుకొని ఉంటారు. యాజ్ ఈజ్ మనకి ఏంటంటే ఈ కర్మన్ ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ నలుమూల నుంచి వచ్చి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడ ల్యాండ్ కొనుక్కొని కొందరు ఇల్లు కట్టుకున్నారు. కొందరు ఏంటంటే అక్కడ ఇళ్ళనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని కూడా 30 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలోకి వచ్చి అర్ధరాత్రి ఎటువంటి నోటీసులు ఏం లేకుండా వచ్చి ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం కూడా బయట పడేసి ఇంట్లో ఉన్న వాళ్ళని నడి రోడ్డు గుంజుకొచ్చి బయట నిలబెడితే 4 గంటలకు వచ్చేసి మేము ఇల్లు ఖాళీ చేయాలి, 100 మంది కూలీలను తీసుకొని వచ్చారు. వచ్చి మా సామాన్లు మొత్తం బయటికి వేసేసారు, లాక్లు వేసేసుకోరు. మా సామాన్ కూడా మా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ చేసేసారు. మొత్తం లాగేస్తూనే ఉన్నారు సామాన్లు. వచ్చారు మొత్తం కూలీలు 100 మంది దాకా వచ్చారు. వచ్చి మా సామాన్లు మొత్తం బయట పడేసారు. ఎవడిచ్చిండు మీకు అధికారం? మీకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది దానికోసమేనా? ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి పేద ప్రజల మీద వాడి పీక తింటా ఉన్నారు కదా. సిగ్గు శరం మానవత్వం ఏం లేదు ప్రభుత్వానికి అసలు కొంచెమైనా కూడా. వాళ్ళ పరిస్థితి ఏంటి? 30 ఇయర్స్ నుంచి ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇప్పుడు వాళ్ళు మీరు కామన్ గా ఏదో రీసెంట్ గా ఈ హైడ్రా స్టార్ట్ అయినాక లేకుండా మీ ప్రభుత్వం స్టార్ట్ అయినాక రీసెంట్ గా వాళ్ళు ఒక ల్యాండ్ కబ్జా చేసి అక్కడ ఇల్లు కొనుక్కున్నారని చెప్పేసి అంటే మీరు తీసేసిన కూడా పద్ధతి. అంతేగాని 30 సంవత్సరాల నుంచి వాళ్ళు హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నారు, ఇల్లు డాక్యుమెంట్స్ ఉంది, కొనుక్కున్నట్టు సేల్ డీడ్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, వాళ్ళకి మీటర్ ఉంది, నల్ల కనెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క గల్లీకి సీసీ రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏం లేకుండా వాళ్ళకి ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయా? మీరు మీటర్ ఎందుకు ఇచ్చారు? కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చారు? మీరు వాళ్ళకి నల్ల కనెక్షన్ ఎందుకు ఇచ్చారు? సీసీ రోడ్లు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ దగ్గర నుంచి మీరు హౌస్ టైంలో హౌస్ ట్యాక్స్ తీసుకుంటారు, హౌస్ ట్యాక్స్ ఎందుకు తీసుకున్నారు? అంటే అవన్నీ గవర్నమెంట్ దొబ్బి తిని ఇప్పుడు తీరా టైంకి వచ్చిన తర్వాత 30 ఇయర్స్ తర్వాతకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నడి రోడ్డు మీదకి వాళ్ళ ఇంట్లో సామాన్ కూడా తీసుకొచ్చి నేను ఫోటో చూపించండి ఒకసారి స్క్రీన్ మీద. ఫోన్ తీసుకొచ్చి కంప్లీట్ గా రోడ్డు మీద పడేసి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో చైర్లు బెడ్లు, ఇంట్లో ఎంతో మంది వాళ్ళు ఏంటంటే వయసు అయిపోయిన వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పేరెంట్స్ ఉంటే వాళ్ళని కూడా నడి రోడ్డు మీద తీసుకొచ్చి పడేసారంట. సిగ్గుసేరం అనిపిస్తలే కొంచెం ప్రభుత్వానికి? మీరు ఈ విధంగా ఏనికి వచ్చింది? మీరు ఈ ప్రభుత్వం తీసుకున్న మీకు అధికారం ఇచ్చిన ప్రజలందరూ కూడా మీరు ఇవన్నీ కూడా కబ్జాలని అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎటువంటి అథారిటీ లేకుండా కట్టమని చెప్పి అనుకున్నప్పుడు పర్మిషన్ ఎట్లా వచ్చినాయి? అప్పుడు మనం తిరిగి డబ్బులు ఇస్తారా వాళ్ళకి? అప్పుడు కొనుక్కున్న రేట్ ప్రకారం ఏదైతే అప్పుడు ఉన్న రేట్ ఉందో ప్రజెంట్ రేట్ ప్రకారం మీరు రేట్ కట్టిస్తారా? అంటే మీ చేతిలో అధికారం ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఎగురితే ప్రజలు చూసుకుంటూ ఊరుకుంటా అని చెప్పి అనుకున్నారా? మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు తొక్కి పడేస్తారు. సిగ్గు సరే ఉండాలి కొంచెమైనా కూడా. మీ మాత్రమే కుటుంబాలు మీ ఇళ్లలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వచ్చి లేకుంటే ఎమ్మెల్యేల ఇంటికి వచ్చి అర్ధరాత్రి వచ్చేసి మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ రోడ్డుగా పడేసి మీ సామాన్లు రోడ్డుగా పడేస్తే ఈ విధంగా రియాక్ట్ అవుతారా? అంటే మీ అయితే కుటుంబాలు మీకైతే విలువలు ఉన్నాయి, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మీకు మనోభావాలు ఉంటాయి. మిగతా పబ్లిక్ ఎవరికి ఉన్నాయా? అంటే మిగతా వాళ్ళందరూ రాజకీయ నాయకులు మాత్రం ఎవరు వర్తిస్తాయని? వాళ్ళకంటే హక్కులు ఉంటాయి, వాళ్ళు సమాజంలో వాళ్ళు జీవించడానికి హక్కు లేదా? ఏం ప్రభుత్వం అంతా 30 సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళని మీరు ఖాళీ మీకు ఎవరిచ్చిన అధికారం? అసలు అధికారాన్ని శాస్త్రం అని చెప్పనుకుంటారా లేకుంటే మీరే దేవుడు అని చెప్పనుకుంటా ఉన్నారా? దేవుడు అనేవాడు ఖచ్చితంగా వాడు ఉంటాడు, చూస్తాడు. కుక్క మీరు కూడా కుక్కలాగా రోడ్డు మీద ఎవరు ఖచ్చితంగా వస్తుంది. మీ కుటుంబంతో మీ పిల్లలతోని భార్యలతోని మీ తల్లిదండ్రులతో నడి రోడ్డు మీరు నిలబడతారు. కొంచెమైనా సిగ్గు అనిపించాలి. ఏం జరుగుతుందో మీకు నిలబడలే. 30 సంవత్సరాల నుంచి వాళ్ళని ఇళ్ళమని చెప్పేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఊళ్ళో ఉన్నటువంటి ల్యాండ్ ఫ్లాట్ ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నారు కదా. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లాసినట్టు వాళ్ళు ఇక్కడ మీరు రోడ్ల మీద నిలబెడితే వీళ్ళ పరిస్థితి 30-40 సంవత్సరాల నుంచి ఉంటాం వాళ్ళని. మీరు ఇప్పుడు వచ్చి నువ్వు 2 సంవత్సరాలు అధికారులకు వచ్చిన వెంటనే ఇవన్నీ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది?
పిల్లలకి దగ్గర ఉంటే మంచి స్కూల్లో చదివించుకోవచ్చు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఎక్కడెక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ను ఏదో చిట్టీలు వేసి అది చేసి ఇది చేసి ఏదో రూపాయి సంపాదించుకుని ఆ రూపాయితో ఇల్లు కట్టుకుంటే, మీరు ఇప్పుడు వచ్చి కట్టినాక 20-30 సంవత్సరాలకు వచ్చి ఇల్లు ఖాళీ అని చెప్పి మాట్లాడితే ఈ అధికారం మీకు ఎవడిచ్చిండు అసలు? ఖచ్చితంగా కర్మ విల్ రిటర్న్. మీ బతుకులు కూడా అట్లా అయితే నడి రోడ్డు మీద చిప్పలు పట్టుకుని ఎవరి రోజులు వస్తాయి. రోడ్డు మీద మీ భార్య పిల్లలతో, మీ మనవాళ్ళతో, మీ మనవరాలతో, మీ తల్లిదండ్రులతో నడి రోడ్డు మీద చిప్ప కూడా వస్తుంది. మీకు చిప్ప కూడా మీకు అడుకుంటే కూడా మీకు ఎవరు రూపాయి ఆ టైంలో. పేద ప్రజల మీద కూడా ఏమో దౌర్జన్యాలు ఇవన్నీ కూడా. దీనికోసం చెప్పేసి మీకు ప్రజల చేత ఓట్లేసి మీకు అధికారం ఇచ్చారా? గింత దౌర్జన్యమా? కొంచెమైనా మానవత్వం అనిపిస్తలేదు? ఎవరైతే ఇంట్లో మొగోళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఆడోళ్ళని వాళ్ళ చేతులు పట్టుకుని కూడా బయటకు గుంజుకొచ్చి వాళ్ళు బయట నిలబెట్టి బట్టలన్నీ కూడా బయటలో వేసిరంట. వాళ్ళ డ్రెస్సులు, డ్రెస్సింగ్ టేబుల్, బెడ్లు, వాషింగ్ మిషన్, ఏసీ సామాన్ ఉంటే అవన్నీ కూడా బయట వేసిరంట. ఏం వాళ్ళని భారతదేశంలో పుట్టడే తప్ప 100 మంది వచ్చారంట. ఇల్లులు ఖాళీ అయిపోయినాకి 100 రౌడీజం చేస్తున్నారు. మీరేమని ఇక్కడ రౌడీలు లెక్క 100 మంది వచ్చి మీరు ఇళ్ళ మీద పడి సామాన్ మొత్తం బయట అని చెప్పేసి అసలు ఎటవుతుంది అసలు? మనం తెలంగాణ నిజంగా భారతదేశం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ అయితే దరిద్రంగా స్టార్ట్ అయింది. అసలు దరిద్రంగా ఈ 2 years నుంచి ఎంతమంది కుటుంబాల రోడ్ల పడ్డాయి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంది, ప్రజెంట్ వాళ్ళు ఎక్కడున్నారు, ఎంతమంది చనిపోయారు. మెస్సీతో ఫుట్బాల్ ఆడతా అని మెస్సీతో ఫుట్బాల్ ఆడకుండా కూర్చుంటా, సెలబ్రిటీస్ తీసుకొస్తా, ప్రపంచ సుందరులు తీసుకొస్తా, వేల కోట్లు వాళ్ళ నిలబెడుతున్నాం. వీళ్ళ కుటుంబాల నుంచి వీళ్ళు లాగనిక. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెంట్ కట్టాలంట. వాళ్ళు ఇల్లు కొనుక్కొని 30 సంవత్సరాలు డబ్బులు పెట్టి వాళ్ళు చెమట వచ్చి వాళ్ళు ఉన్నదో లేని దాంతో వాళ్ళు ఉన్నటువంటి ఫ్లాట్ ఇల్లు అమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటే 30 సంవత్సరాల రోజుకి ఇప్పుడు వచ్చి రెంట్ కడితే ఉండాలి, లేదంట. నీ అయ్యసొత్తు అదేమన్నా? ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కూడా సీజ్ చేసింది ఏదో డెవలప్మెంట్ చేద్దాం ఉద్దేశం కాదు కదా. క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇక్కడ రెంట్ కట్టిన వాళ్ళు 30,000 రెంట్ అంట, 30,000 రెంట్ కడుతూ ఉండొచ్చు అంట, లేదంటే వాళ్ళకి ఇల్లు సీజ్ చేస్తున్నారంట. అంటే రెంట్ నీకు డబ్బులు కావాలి. నీ డబ్బులని ఏంది? నీ సీటు కాపాడుకోవడం కోసమా? నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే నిన్నే ఎంతమంది ఎట్లా తొక్కి పడాలి, నిన్ను ఎట్లా ఉడకి పడాలి, సీటకి ఎట్లా కాలువడి కింది గుంజాలని చెప్పి ట్రై చేస్తా ఉన్నారు. నువ్వేం చేస్తా ఉన్నావు? ఇక్కడ డబ్బులు ఈ విధంగా దౌర్జన్యంగా ప్రజల మీద దోపిడీకి పాల్పడి వీళ్ళకి కానటువంటి డబ్బులు అన్నింటినీ కూడా దౌర్జన్యంగా తీసుకొని నీ క్యాబినెట్ కి మీ క్యాడర్ పంపించుకొని నీ సీటు కాపాడుకుంటున్నావు. దానికోసం ఎంతకైనా తగ్గిస్తావా? ఎంతకైనా దిగజారుతావా? పేద ప్రజల మీద ఇంత అక్కస్ ఎందుకు మీకు? దేవుడు అనేవాడు ఖచ్చితంగా కూడా ఉంటాడు. మీకు కూడా సేమ్ ఇదే గది పడుతుంది. ఇవాళ మీ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, పరిపాలన మీ చేతిలో ఉన్నది, మీకు అధికారాల చేతిలో అని చెప్పి ఈ రోజు ఎగురితే మాత్రం బిడ్డ ఇంకొక 3 సంవత్సరాల్లో ప్రభుత్వాలు మారుతాయి. ఖచ్చితంగా ప్రజల ఓట్లు తిరుగుబాటుతనంగా వాళ్ళకి వచ్చి ప్రజల ఓట్లన్నీ కూడా మళ్ళీ వేరే పార్టీకి వేస్తారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. అప్పుడు మీరు రెడీ రోడ్డులో పడుతుంది. మీకు కనీసం చిప్ప కూడా దొరకదు. మీకు ₹1 భిక్ష వేస్తాడు ఉన్నాడు మీకు అప్పుడు ఆ టైంలో. ఇంత దొరుకుతానేమా? 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని ఇప్పుడు ఖాళీ అని చెప్పేసి అంటే 30-40 సంవత్సరాల నుంచి మీరు ఏం చేసారు? ఏం మీకు అసలు రోడ్లు ఎందుకు వేసారు? కరెంట్ బిల్లు ఎందుకు వేసారు? వాళ్ళకు కరెంట్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు నీళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ఈ కనెక్షన్ ఇచ్చారని చెప్పేసి అంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఉన్నట్టు కదా. మీరు ఏం పీకిరని చెప్పేసి 40 సంవత్సరాలు ఇప్పుడు కూడా వచ్చి స్టార్టింగ్ లో ఆపాల్సి కదా. వాళ్ళు ఎక్కడో ఒకటి అమ్ముకొని కొనుక్కున్న ఇల్లు అది దౌర్జన్యంగా వాళ్ళు ఒకవేళ ఇది కరెక్ట్ ల్యాండ్ అని చెప్పి అనుకున్నప్పుడు మీరు అదే టైంలో చెప్పాలి కదా. అప్పుడున్నప్పుడు సబ్ రిజిస్టర్ ఏం చేసిండు, రిజిస్టర్ ఏం చేసిండు, అక్కడ కలెక్టర్ ఏం చేసిండు, ఎస్పీ ఏం చేసిండు, వీళ్ళందరూ ఏం పీకిరు? 40 సంవత్సరాల ఖాళీ అని చెప్పేసి వాళ్ళ కుటుంబ పరిస్థితి లేదు. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది. కొంచెం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉంది నిజంగా ప్రభుత్వం అయితే. దీనికి ఖచ్చితంగా మీరు తగిన మూల్యం భవిష్యత్తులో మళ్ళీ ఎలక్షన్స్ రూపంలో మళ్ళీ ప్రజలు తీర్చుకుంటారు. ఇది ఖచ్చితంగా మీకు తగులుదని ఇప్పుడు అనుకుంటా ఉన్నా.